విజయశాంతికి ఎమ్మెల్సీతో పాటు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందంటే అవునని అనిపిస్తోంది. విజయశాంతికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గతంలో విజయశాంతి కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్సీ ఇస్తారని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైకమాండ్ కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి దక్కే కూడా ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం మీద ఇటు విజయశాంతికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి దక్కితే కనుక బీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొంటుందనే భావనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే రాములమ్మకు మంత్రి పదవి ఇస్తే కనుక పార్టీకి ఉపయోగకరమనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో విజయశాంతికి ఇటు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక హైకమాండ్ కోటాలో విజయశాంతి ప్రస్తుతం ఎమ్మెల్సీ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విజయశాంతి సైలెంట్ అయింది. అయితే తాజాగా విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఠాక్రే సూచించారు. దీంతో హైకమాండ్ కోటాలో ప్రస్తుతం ఆమెకి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది. బీఆర్ఎస్కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో విజయశాంతి దిట్టనే టాక్ వినిపిస్తోంది. సో మంత్రివర్గంలోకి తీసుకొని బీఆర్ఎస్పై మాటల యుద్ధం చేయించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనుకోవచ్చా? రామదాస్ లేడీ సూపర్ స్టార్ గా ఫైర్ బ్రాండ్ గా విజయశాంతికి పేరున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె ఎన్నికలకు ముందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు బీజేపీ నుంచి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అవకాశం ఉందా అనే చర్చ కూడా జరిగింది. కానీ అప్పటికైతే ఆమె పార్లమెంట్ సీటు ఏం ఆశించలేదు. పార్టీలో చేరే ముందే ఏదైనా పదవి ఉంటేనే చేరుతాను, పదవి కావాలి అని చెప్పేసి ఆమె అధిష్టానం దగ్గర ఒక హామీ అయితే తీసుకున్నది. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె తెరపైకి వచ్చారు. ఆదివారం నాడు ఆమె పేరును కూడా మన హైకమాండ్ ఖరారు చేసింది. 4 స్థానాల్లో ఒక స్థానము సిపిఐకి ఇచ్చి మిగతా 3 కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకున్నది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలకు ఇచ్చింది. అయితే మిగతా ఇద్దరు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ ఇద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్సీ నాయకులు. అయితే విజయశాంతి గతంలో మెదక్ ఎంపీగా పనిచేశారు. ఆమె బీఆర్ఎస్ లో కీలక నేతగా కేసీఆర్ పక్కనే ఉంటూ చాలా కీలక నేతగా కూడా ఉన్నారు ఉద్యమ సమయంలో. ఆ తర్వాత చాలా కొన్ని రాజకీయ కారణాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలోకి వెళ్ళారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. ఆమె విజయశాంతి పేరు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎక్కడ చర్చలో లేదు, లిస్టులో లేదు. ఆమె ఊహాగానంలో కూడా ఆమె పేరు లేకుండే. రాజకీయంగా కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. కానీ ట్విట్టర్ లో మాత్రం అప్పుడప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా, బీఆర్ఎస్ కు, కేసీఆర్ కి వ్యతిరేకంగా కొన్ని ట్వీట్లు అయితే వేసినారు. కానీ సడన్ గా ఆమె పేరు తెరపైకి వచ్చింది. 2 రోజుల క్రితమే ఆమె ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధిష్టానంతో ఎమ్మెల్సీ సీటు కోసం మంతనాలు జరిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో తన పేరు వచ్చేంత వరకు కూడా ఆమె ఎక్కడ చర్చలో కూడా లేకుండే. తాజాగా మాజీ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే సిఫారసు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో ఆమె పార్టీలో చేరేప్పుడే ఠాక్రే విజయశాంతికి మాట ఇచ్చారని, ఈ రోజు ఆమె నామినేషన్ కూడా వేయనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత మరి మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే విషయం మీద కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. ఆమెను విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటే గతంలో కేసీఆర్ తో పాటు కలిసి పనిచేసిన మనిషిగా బీఆర్ఎస్ కును కొంచెం ధీటుగా ఎదుర్కొనవచ్చు, సవాళ్ళకు ప్రతి సవాల్ విసరవచ్చు. అంటే ఇప్పుడున్న మంత్రివర్గంలో కొంత బీఆర్ఎస్ కు ధీటుగా సమాధానం చెప్పే వాళ్ళు కొంత తక్కువనే ఉన్నారని చెప్పాలి. అదే విజయశాంతి గారు అయితే కొంచెం ధీటుగా, ధైర్యంగా ఉండేది. ప్లస్ ఆమెకి చరిష్మా కూడా ఉంది. మన ప్రజల్లో కూడా కొంత ఆమెకి కనెక్టివిటీగా ఉంటుంది, జనాలకు రీచ్ అవుతుంది. విజయశాంతి చెప్పే కంటెంట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. అటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకునే పెడుతున్న సందర్భంలో మాజీ మంత్రులు సబితా రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ ధీటుగా సమాధానం ఇవ్వగల సత్తా విజయశాంతికి ఉంది. అందుకే ఆమెకు మంత్రి పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుని ప్రభుత్వంలో భాగం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి బీఆర్ఎస్ కు చెక్కు పెట్టే దిశగా పావులు కలుపుతున్నట్టు చెప్పొచ్చు. రామదాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో విజయశాంతికి ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవడంలో విజయశాంతి దిట్ట అనే టాక్ వినిపిస్తుంది. దీంతో హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి కూడా కట్టబెడితే ప్రతిపక్ష బీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వచ్చనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కొచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.